చెప్పండి సార్, నేను చేసిన తప్పేంటి? కాదంటే చంపేస్తారా? ప్రశ్నిస్తే మారణ కంటే చేసేస్తారా? ఇంత ధైర్యం వీళ్ళకెవరిచ్చారు సార్? ప్రజలు ఓట్లేసి గెలిపించిన అధికారంతోనా, లేక అధికారం అడ్డంగా పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతోనా? ఏ ధైర్యంతో? ఆ ధైర్యాన్ని చంపి సస్యశ్యామలం చేద్దామని ఈ మార్గం ఎంచుకున్నాను సార్. మీకు ఇలా జరగకుండా ఉండాల్సింది, దానికి చింతిస్తున్నాం. కానీ న్యాయం కోసం మీరు ఎన్నుకున్న మార్గం తప్పు. దానికి మనకి చాలా బలమైన సిస్టమ్స్ ఉన్నాయి. దాన్ని అమలుపరిచేందుకు రాజ్యాంగ వ్యవస్థలున్నాయి. ఎక్కడున్నాయి సార్? సిస్టాల్ని కష్టాల్లో పడేసి వ్యవస్థను అవస్థల పాలు చేస్తున్న నాయకులు ఉన్నంత వరకు నాలాంటి వాళ్ళు పుడతానే ఉంటారు సార్. మిస్టర్ పుణ్యమూర్తి, ఒక మీడియా ఛానల్ హెడ్ గా మీ జాబ్ ఏంటో సింపుల్ టర్మ్స్ లో చెప్తారా? ప్రభుత్వ విధానాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం. అందుకేగా వీఆర్ కాల్డ్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓ, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఫ్యాన్సీ వర్డ్. మిస్టర్ పుణ్యమూర్తి, ఈ న్యూస్ ఏంటి? మరణంలోనూ వీడని మైత్రి, బ్యాంకుకు టోక్రా బిజినెస్ మ్యాన్ పరారు, దోపిడీ దొంగల చేతిలో గృహిణి హత్య, నచ్చిన వాళ్ళని అందరం ఎక్కించడం, నచ్చని వాళ్ళని పాతాళంలోకి తొక్కేయడం, నిజమని పేరు పెట్టుకున్న అబద్ధాన్ని ప్రజల మీద రుద్దుతున్నారు కదరా. ఐ నాట్ అషేమ్డ్ టు బి కాల్డ్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మీ ఛానల్లో సీఎం అండ్ ఎంపీ వాటా ఎంత? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఇద్దరిది కలిపి 69%. 69%. ఏదైనా క్రియేట్ చేయొచ్చు. Target right now. Yeah, right. 90 degrees. Maintain altitude 120 meters. I want them rounded up and locked up. అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. కుమ్మక్కైనందుకు ఆయన్ని పిలిపించారు, న్యాయం కోసం వీరిని పిలిపించారు. గడచిన ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు వేసిన నామినేషన్ పత్రాలతో సహా నన్ను రమ్మని ఎందుకు డిమాండ్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఒక పాస్పోర్ట్ కావాలంటేనే 100 ఎంక్వైరీలు చేస్తాం. కొన్ని కోట్ల మందిని రిప్రజెంట్ చేసే ఎంపీ, ఎమ్మెల్యే, అసెంబ్లీ, పార్లమెంట్కి వెళ్లే ముందు ఒక్క ఎంక్వైరీ కూడా చేయరా సార్? గడిచిన ఎన్నికల్లో సబ్మిట్ చేసిన నామినేషన్ పత్రాల నుంచి ఒకటి పికప్ చేయండి. Read it out. This nomination belongs to మద్దాల ఆదికేశవులు, నియోజకవర్గం బలభద్రపురం, స్థిరాస్తి గ్రామంలో ఒక ఇల్లు, 3 ఎకరాల పొలం, సిటీలో 2 బెడ్రూమ్ ఫ్లాట్, 12 తులాల బంగారం, వాహనాలు అంబాసిడర్ కార్, ఇన్నోవా. ఇవన్నీ నిజాలని మీరు నమ్ముతున్నారా? అబద్ధాలను ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు? వాళ్ళ నామినేషన్ క్యాన్సిల్ చేయొచ్చు. అప్పటికే ఎన్నికలైపోతే వాళ్ళ గెలుపును కూడా రద్దు చేయొచ్చు. షో ఆఫ్ కోర్స్, అకార్డింగ్ టు ద సెక్షన్ 125/A CPC, Representation of the People's Act 1951, we can take action against them. నేను చేద్దాం. నేను మొత్తం చెప్పేస్తా. పేరు మద్దాల ఆదికేశవులు, నియోజకవర్గం బలభద్రపురం, 236 కిలోల బంగారం, 1400 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, 18 షాపింగ్ మాల్స్, 7 గెస్ట్ హౌస్లు, 3 షాపింగ్ మాల్స్, నా పేరు మీద ఉన్న 16 కంపెనీలు ఆయనే సార్. Can you hear me, sir? I can hear you. Your landmen, sir. Place it, sir. Copy. Surround them up and lock them down. Okay, sir.
Move forward! They all have advanced weapons, sir. Just shoot them. Total net value. ఇవి వాస్తవాలు. 90% ప్రజాప్రతినిధులు అఫిడవిట్ చేసి జ్యుడిషియల్ స్టాంప్ వేసుకున్న నామినేషన్ పత్రాలు అన్ని అబద్ధాలే. మ్యామ్ గాడ్సే లైవ్ ఇచ్చేసాడు. వాట్? సో 1 సెకండ్. Across how many portals? No idea. మిస్టర్ గాడ్సే, నువ్వు డిమాండ్ చేసిన అందరినీ రప్పిస్తున్నాం. ఇంత సెన్సిటివ్ మ్యాటర్ని మాకు చెప్పకుండా లైవ్ ఇస్తే ఎలా? ప్రజలందరికీ ట్రాన్స్పరెంట్ గా తెలియాల్సిన విషయాలు పట్టుకొని సెన్సిటివ్ అంటారండి. గాడ్సే, నాకు తెలుసు మీకు చాలా అన్యాయం జరిగింది, బట్ దిస్ ఇస్ నాట్ ద వే టు డీల్. వైశాలి, వ్యూస్ ఎన్నో చెయ్యి. 7 million and counting. Stop it. Good. Let the public know the truth. హోమ్ సెక్రటరీ కాల్ చేయి త్వరగా. ఆల్ టీవీ ఛానల్స్ కి ఫోన్ చేసి ఆ లైవ్ ఆఫ్ చేయమని చెప్పు త్వరగా. I want this to stop right now. You got it? Inform all media and channels to stop this nonsense immediately. ఇప్పటికైనా చెప్పండి, నేను ఇచ్చిన ప్రూఫ్స్ గవర్నర్కి సబ్మిట్ చేసి వాళ్ళ గెలుపును రద్దు చేస్తారా? వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారా? టెల్ మీ yes or no. రిటైర్ అయిన చీఫ్ జస్టిస్ని కాబట్టి పబ్లిక్గా నా ఒపీనియన్ చెప్పకూడదు, కానీ వ్యక్తిగతంగా నువ్వు ఇప్పుడు చేస్తున్న పని మేమెప్పుడో చేసి ఉండాల్సింది. Just stop it. Involved in this, okay? This guy is gone. Don't you touch me. Leave me. Sir, we have to stop this operation right now. I'm giving orders to blast. Okay, sir. Just do it. Why don't you? Good job, guys. Good job. Huh? Well executed, huh? Thank you. Sir. What happened? సార్ గాడ్సే ఇప్పుడే తన క్రెడిట్ కార్డ్తో 3 minutes ముందు జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు సార్, బ్లూ ఫాక్స్ నుండి. What? ఎస్ సార్, జస్ట్ 3 minutes ago సార్. ఫుడ్ డెలివరీ ఎంత? లేదు సార్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు సార్ హోటల్ నుంచి. ఆ జొమాటోకి జీపీఎస్ నాకు షేర్ చేయి. Okay, sir. And keep it a secret. ఓకే ఓకే షూర్ సార్. Get out. Get out. Sit. Fast. Check that. Godse's credit card details, right? Pull it up. ఎప్పుడు ఆర్డర్ చేశాడు? How many minutes before? 5 minutes. Okay, good. Pull that up. Whatever you can find. It's done. Okay, ma'am. Last 10 days purchases. Right now. I want it right now. Drones? యోగి, లిసన్ కేర్ఫుల్లీ. ఆ కోర్ట్సే ఫిలిపిన్ ఐలాండ్ ఐపీ అడ్రస్ నుంచి మిర్రర్ లైవ్ వచ్చాడు, కానీ ఆడుంది ఈ సిటీలోనే. దట్ క్రిమినల్ మిస్లెడ్ us. నీకు ఒక జీపీఎస్ లొకేషన్ ఫార్వర్డ్ చేశాను, ఫాలో అవ్వు. ఐఎమ్ ఆన్ ద వే.
Yogi, no! It's a trap! It is already even. Sir, where's the CM now? He's in a secret place. What's your problem? His life is in danger. మీలో ఒక్కడు కదిలినా పీస్ పీస్ అయిపోతారు. మిస్టర్ విశ్వనాథ్, నేను చెప్పేది Just shut up. నీ నోట్లోంచి ఒక్క మాట వచ్చినా నా గన్లో బుల్లెట్ నీ గుండెల్లో దిగిపోతే ఐ మీన్ ఇట్. చిన్నప్పటి నుంచి అష్టైశ్వర్యాలు రాజభోగాలనే మాటలు విని విని అవి ఎలా ఉంటాయో చూడాలని పుట్టిన ఊరు, పెరిగిన జిల్లా, చదివిన రాష్ట్రం, ఆఖరికి నాకెంతో ఇష్టమైన దేశాన్ని వదిలి ఎన్నో వ్యాపారాలు చేసినా చూడనివి
జస్ట్ నేమ్ ఆఫ్ సర్వీస్ మీరందరూ రాజకీయాల్లోకి వచ్చి సో కాల్డ్ అష్టైశ్వర్యాలు రాజభోగాలు మీరు కూర్చున్న దగ్గరికి ఎలా వచ్చేస్తున్నాయిరా? మిస్టర్ సీఎం, ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నందుకు నీకు ఇచ్చే జీతం ఎంత? మినహాయింపులను పోను ఒక సీఎంకి 3,05,000, ఎంపీకి 2,83,000, ఎమ్మెల్యేకి 1,25,000. అంటే ఏ విధంగా చూసుకున్నా ఈ 5 ఏళ్ళ సర్వీసులో మొత్తం కూడగట్టుకునేది 1,83,00,000 మాత్రమే. కానీ ఈ రోజున నీ బినామీల పేరు మీద, నీ సో కాల్డ్ సూట్ కేస్ కంపెనీల పేరు మీద కూడగట్టుకునేది అక్షరాల 72,000 కోట్లు. సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి. కానీ సేవ చేస్తున్నందుకు మీకు 100,000 కోట్లు ఎలా వస్తున్నాయిరా? బికాస్ యూఆర్ ఆల్ లూటింగ్ పబ్లిక్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్. ఆ అధికారం డబ్బుతో ఏదైనా చేయొచ్చనే నమ్మకాన్ని, ధైర్యాన్ని చంపడానికి ఎక్కడికి వచ్చాను? You misunderstand. నీలా మాట తప్పి పొలిటీషియన్ అనుకున్నావరా? వీడు నీ అండతో ఎన్నో వినాశనాలు, విధ్వంసాలు చేశాడు. ఎన్నో ఇండస్ట్రీస్ ఆపి ఇండైరెక్ట్ గా 3 లక్షల జాబ్స్ ఆపేశాడు. నేనే చేశాడురా. 25 ఏళ్ళు ఎంతో కష్టపడి చదివిన ప్రతి విద్యార్థి అర్హత గల ఉద్యోగం చేస్తూ మిగిలిన 25 ఏళ్ళు బతకాలనుకుంటాడు. కేవలం మీ వల్ల ఈ రాష్ట్రంలో, దేశంలో సర్వేల ప్రకారం కేవలం 6.3% మంది అలా బతుకుతున్నారు. మిగిలిన 93.7% మంది చదివిన చదువుకు అర్థం లేదు, చేస్తున్న ఉద్యోగం సమర్థం లేదు. ఏ దౌర్భాగ్యం రా! ఒకడు 3 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటాడు, ఇంకోటి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటాడు. ఇలా మీరు నోటికొచ్చిందల్లా వాగి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ ఓట్లతోనే మీ రాజకీయ నిరుద్యోగులను అధికారంలో కూర్చోబెట్టి ఆఖరికి వాళ్ళని పురుగులు కంట హీనంగా చూస్తున్నారు కదా. నాలాంటి బిజినెస్ మన్ ఎంతో ఆశయంతో కొంతమందికైనా ఉద్యోగాలు ఇవ్వాలని సర్వీస్ మోడ్లో ఇక్కడికి వస్తే, సేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి బిజినెస్ మూడ్తో నన్ను, నా వ్యాపారాన్ని, నా ఆశయాన్ని కళ్ళ ముందే దహనం చేశారు కదా. అందుకే అర్హత ఉన్నాడే అసెంబ్లీలో ఉండాలి, పద్ధతి ఉన్నాడే పార్లమెంట్లో ఉండాలి, మర్యాద ఉన్నాడే మేయర్ కావాలి, సభ్యత్వం ఉన్నాడే సర్పంచ్ కావాలి. You're all not fit to sit on this planet. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం. I need to stop him. Sujalam, జై హింద్. Sufalam, Malayaja Sitaram, Sujalam, Malayaja Sitaram, గాడ్సే గవర్నర్ కి అందించమని నాకు పంపించిన కాన్ఫిడెన్షియల్ డేటా డిస్క్ ఇది. So there's some sensitive information I wanted your attention with. Godse has collected all this and he has lost a lot while collecting this. So these are the details for your reference. This demonstrative evidence is pointed to the right direction, sir. Our systems have been corrupted. సార్, ఇంత సెన్సిటివ్ డేటాని విశ్వనాథ్ రామచంద్ర అలియాస్ గాడ్సే అండ్ ఫ్రెండ్స్ ఎలాగైనా మీకు చేర్చాలనే ప్రయత్నంలోనే మారణకండకు గురయ్యారు సార్. అందుకు ప్రతిగానే గాడ్సే ఇదంతా చేశాడు సార్. అంటే గాడ్సే ఎంతమందిని చంపేసినా అతని ఉద్దేశం రైట్ అని చెప్పడానికి వచ్చారా? నో సార్. ఆ గాడ్సే మహాత్ముని చంపితే ఈ గాడ్సే మహాత్మ ముసుకేసుకున్న రాజకీయ నాయకులందరినీ కాల్చి చంపాడు సార్. సార్, అతను వెళ్ళిన దారి పెడదారే కావచ్చు, ఐ అగ్రీ. కానీ అంతిమంగా అతని లక్ష్యం లక్షల మంది అర్హులైన గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే సార్. ప్రభుత్వంలో ఎన్నో ప్రైవేట్ ఇండస్ట్రీస్కి సంబంధించిన జియోలు వాళ్ళ స్వార్థం కోసం పెండింగ్లో పెట్టేశారు సార్. మీరు తలుచుకుంటే అవి పాస్ అవుతాయి సార్.
కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. సో ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ టేక్ యాక్షన్. అధికారానికి అర్థం చెప్పాలంటే అవసరం రావాలి కదా. రబ్బర్ స్టాంప్ పవర్ ఏంటో చూపిస్తా.